వాల్మీకి శ్రీరామాయణ పారాయణను పూర్తి చేస్తూ ఈరోజు అంగరంగ వైభవంగా పచ్చని తోరణాలతో కళ్యాణ మండపంలో వేయించేసిన రామచంద్రుడి కళ్యాణం కదా. ఆ కళ్యాణంలో ఎవరి దృష్టి దోషం తగలకుండా ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించడం కోసం విశ్వక్సేనుల వారిని ప్రార్థన చేశాం. విశ్వక్సేనుల వారు మనకు ఆజ్ఞ ఇచ్చారు. ఆ విశ్వక్సేనుల ప్రసాదాన్ని మనం కూడా శిరస్సును ధరిస్తూ స్వామివారిని కనులారా సేవిస్తూ మిగతా కార్యక్రమాన్ని మనం చూద్దాం. ఇప్పుడు వాసుదేవ పుణ్యవాచనాన్ని ప్రారంభం చేసుకుందాం. ఆచార్య ప్రణప్రాణాయామ్య ఓం భూః బ్రహ్మభూర్భువస్వరం పూర్వాచర్యం విశేషశిష్టాయామస్యాం శుభతిథౌ శ్రీమద్దేవదేవస్య జగద్విడంగనః జగత్ సంపూర్ణ వాల్మీకి శ్రీరామాయణ పారాయణను పూర్తి చేస్తూ ఈరోజు అంగరంగ వైభవంగా పచ్చని తోరణాలతో కళ్యాణ మండపంలో వేయించేసిన రామచంద్రుడి కళ్యాణం కదా. ఆ కళ్యాణంలో ఎవరి దృష్టి దోషం తగలకుండా ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించడం కోసం విశ్వక్సేనుల వారిని ప్రార్థన చేశాం. విశ్వక్సేనుల వారు మనకు ఆజ్ఞ ఇచ్చారు. ఆ విశ్వక్సేనుల ప్రసాదాన్ని మనం కూడా శిరస్సును ధరిస్తూ స్వామివారిని కనులారా సేవిస్తూ మిగతా కార్యక్రమాన్ని మనం చూద్దాం. ఇప్పుడు వాసుదేవ పుణ్యవాచనాన్ని ప్రారంభం చేసుకుందాం. ఆచార్య ప్రణప్రాణాయామ్య ఓం భూః బ్రహ్మభూర్భువస్వరం పూర్వాచర్యం విశేషశిష్టాయామస్యాం శుభతిథౌ శ్రీమద్దేవదేవస్య జగద్విడంగనః జగద్శ్రీ సుదర్శనః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు స్వామినః మనస్సమాధీయతాం ప్రసీదంతు భవంతః. कर्म करिष्यामि ओम भगवान विष्णु विष्णु तत्पादो विष्णुमिति ओम भगवान वासुदेव वर्धताम् ओम भगवान प्रद्युम्नो वर्धताम्. వాటిలో ముఖ్యమైనవి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ ఆ నదులన్నీ ఒక చోట చేర్చి ఒక కలశంలో పోస్తూ దానిలో ఉండే ఆ తీర్థాన్ని వేద మంత్రాల చేత అభిమంత్రించబడింది. ఇప్పటి వరకు మనం చేసిన కార్యక్రమం. ఇటు అవమాన సూక్తం, పురుష సూక్తం, అనేక సూక్తాలతో ఆ మంత్రాన్ని జపిస్తూ ఆ పుణ్య జలాన్ని మనం శుద్ధి చేశాం. ఇక్కడ ఉండే మనం తీసుకొచ్చిన పుష్పాలు కానివ్వండి, ఫలాలు కానివ్వండి, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, ఎవరు తీసుకొచ్చారో తెలియదు. ఏది సమర్పించినా భగవంతునికి శుద్ధి చేస్తూ సమర్పించాలి. ఏదో తీర్థం చల్లితే శుద్ధి కాదు. ఇటువంటి మంత్రపూరితమైన జలాన్ని మనం ప్రోక్షణ చేస్తూ ఆ ద్రవ్యాలను స్వామికి అమ్మవారికి సమర్పించాలి. కనుక ఈ జలంతో ఇక్కడ ఉండే పూజా ద్రవ్యాలన్నీ కూడా ప్రోక్షణ చేశారు. మనం కూర్చున్నాం ఇక్కడ, మన మనస్సు ఇక్కడ లేదు, ఇక్కడెక్కడో పరిగెడుతూ ఉంటుంది. ఆ మనస్సును ఎక్కడికి వెళ్ళినా మనం తీసుకొచ్చి మనం ఇక్కడ స్వామి పాదాల చేత పడేయాలి. అందుకోసమే మన మనస్సు మనలో ఉండే దోషాలను తొలగిపోవడం కోసం ఈ పుణ్య జలాన్ని మనపై కూడా ప్రోక్షణ చేస్తున్నారు. తల వంచి నమస్కరిస్తూ ప్రోక్షణ చేయించుకోండి. మనలో ఉండే దోషాలన్నీ తొలగిపోతాయి. అటువంటి సహస్రశీర్షాయ సుగంధక్షీణోదానోషాయినే శేషభోగపర్యంకాయ గరుడవాహనాయ వాసుదేవాయమపీతమాసతే సంకర్షణ ప్రద్యుమ్నానిరుద్ధాయ శ్రీషావరాహ నృసింహ వామన త్రివిక్రమ రామకృష్ణవరప్రదనమోస్తుతే అసురదే చక్షరాక్షరభూత విశార్థయోగిని ధాగిని బ్రహ్మరాక్షనాయక పూజనాలయవతి స్కంద పురోగమ గ్రహ నక్షత్ర గ్రహ కన్యా సమహ గ్రహ అనహన దహ దహ
శప శప con